హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త 1400 కేజీల బంగారంతో పట్టుబడ్డ టాప్ నాయకుడు. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. నేను చేసే లేటెస్ట్ న్యూస్ ముందుగా అయితే మీరు పొందగలుగుతారు. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. కేజీ బంగారం అంటేనే ఒకలాంటి ఆసక్తి వ్యక్తమవుతోంది. సో ఇప్పుడు పరిస్థితుల్లో 10 గ్రాముల బంగారాన్ని ఒక సగటు మధ్యతరగతి జీవి కొనేందుకు ముందు వెనుక ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అలాంటి పరిస్థితి ఉన్న వేళ ఏకంగా 1400 కిలోల బంగారం ఒకేసారి 2 వాహనాల్లో దొరికిస్తే అంతకు మించిన సంచలనం ఇంకేముంటుంది. ఇప్పుడు అలాంటి షాకింగ్ సీన్ తమిళనాడులో అయితే చోటు చేసుకుంది. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో తాజాగా భారీ బంగారాన్ని అయితే స్వాధీనం చేసుకున్నారండి అధికారులు. ఎన్నికల సందర్భంగా గస్తీ నిర్వహించే ఫ్లయింగ్ స్క్వాడ్ జరిపిన తనిఖీల్లో ఒక ప్రైవేటు సెక్యూరిటీ సంస్థకు చెందిన మినీ లారీ అలాగే మినీ కంటైనర్ లారీలను అయితే సోదాలు జరిపారు. ఈ సందర్భంగా వారికి షాకింగ్ అనుభవమే ఎదురైంది. ఎందుకంటే ఒక లారీలో ఏకంగా 1000 కేజీల బంగారం ఉంటే మరో వాహనంలో 400 కేజీల బంగారాన్ని అయితే గుర్తించారు. వెంటనే ఈ సమాచారాన్ని ఉన్నత అధికారులకు అందించారు. ఇంత భారీగా బంగారం పట్టుబడడం సంచలనంగా అయితే మారింది. సో ఈ భారీగా పట్టుబడిన బంగారానికి సంబంధించిన పత్రాలు కానీ రిసిప్ట్స్ కానీ ఏమీ లేకపోవడం గమనార్హం. మొత్తం 1400 కేజీల బంగారాన్ని కేవలం 400 కేజీల బంగారం మాత్రంగానే అధికారిక పత్రాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.